హలో మావ, నా పేరు మనోజ్. ఈరోజు చంద్రగ్రహణం వెనక ఉన్న స్టోరీ అండ్ మిస్టరీ చూద్దాం. దేవతలు మరియు రాక్షసులు కొండని చిలుకుతూ ఉంటే ఒక్కసారిగా అమృతం బయటికి వస్తుంది. అది రాక్షసుల చేతికి చిక్కగా అప్పుడు దేవతలు అందరూ విష్ణుమూర్తికి దండం పెట్టి వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారంలో వస్తారు. అప్పుడు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని రాక్షసులందరూ కామదృష్టితో చూసి అమృతాన్ని అందరికీ సమానంగా పంచమంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక పక్కంతా దేవతలు, ఒక పక్కంతా రాక్షసుల్ని కూర్చోబెడతారు. దేవతలందరికీ అమృతాన్ని పంచుతుండగా మధ్యలో సౌరభాను అనే రాక్షసుడు తాగుతారు అమృతాన్ని. దీన్ని చూసిన చంద్ర భగవానుడు మరియు సూర్య భగవానుడు విష్ణుమూర్తికి చెప్తారు. దానితో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో తలని ముండాన్ని వేరు చేస్తారు. తల రాహుగాను, బాడీ కేతువుగాను మారుతుంది. ఈ కోపంలో సూర్యదేవుడిని మరియు చంద్రదేవుడిని మింగుతారు. కానీ తల ఒకటే ఉండడం వల్ల కొంచెం సేపట్లో మళ్ళీ బయటకు వస్తారు. కానీ సైంటిస్ట్ ప్రకారంగా చూస్తే సోలార్ సిస్టమ్ లో మూన్ అనేది సన్ కి అడ్డంగా రావడంతో చీకటిగా అవుతుంది. దీన్ని సోలార్ ఎక్లిప్ అని అంటారు. మీరు దేనిని రైట్ అంటారో కామెంట్ చేయండి. మైథాలజీ ఆర్ సైన్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు.